నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే డేంజర్‌లో అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్తున్నారు. అతికిపోయి కష్టాల్లోకి దూరారు అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ కథ గురించి చెప్పండి? ఏం లేదు, యాక్చువల్‌గా ఏంటంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయినప్పటి నుంచి కొంతమంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా, అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే. కావాలని ఇలా చేశాడు, నీ పేరు మర్చిపోయినందుకే ఇలా చేశారు, పేరు మర్చిపోయినందుకు చేశారు, పేరు మర్చిపోయినందుకు చేశారు, ఇలా నీ పేరు మర్చిపోయారని చెప్పి కావాలనే నువ్వు వేసావు. దానికి ఈ కేటీఆర్ ఉన్నాడు కదా, ఆయన కూడా కొంచెం వత్తాసు పలికేసరికి ఆ వివాదం కొంచెం ఎక్కువ అయింది. సో బేసిక్‌గా అది ఆయన చేయలే అలా. ఆయన దానికి ఆల్రెడీ వివరణ ఇచ్చుకున్నాడు. ఎప్పుడో అరెస్ట్ అయినప్పుడే వివరణ ఇచ్చుకున్నాడు. చిచ్చి అదేం లేదండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని. ఇంకా దాని మీద బాగా స్ప్రెడ్ చేసేసరికి ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అరెస్ట్ చేసేది బన్నీ ఫ్యాన్స్‌ని కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డి గారిని ఏమీ అనలా యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కావాలని రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతుంది ఒక వర్గం. ఓకే. ఆ వర్గాన్ని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తది. సేమ్ ఎవరు బాబు మీరు ఎందుకు ఇలాంటివి పెడుతున్నారు? మేము కావాలని ఇలా పెట్టామని చెప్తారు. వాళ్ళని జైల్లో ఏస్తారు. ఇది తెలిసిందే. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి నెక్స్ట్ ఏమవుతది? నెక్స్ట్ పాపం మా పిల్లోడు ఆరోగ్యం ఎలా ఉంది? ఇలాంటి వాటి మీదనే వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ పుష్ప కలెక్షన్స్ ఇంకెంత పెంచుకోవాలి? ఎక్కడెక్కడ ఎంత ఆడుతుంది? ఈ రోజు వరకు ఎంతొచ్చింది? ఎన్ని వసూలు చేసింది? ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్టే వాళ్ళకుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఇది దాటి ఇంకో కొత్త ఆలోచనలు పెట్టుకునే దిశలో అయితే లేరు. అండ్ రేవంత్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టే అంత ఖాళీగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు. ఓకే. మిగతా వేరే వర్గం ఇలా పేరు చెప్పుకొని ఆ పని చేస్తారు. వేరే వర్గం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటారా? ఇది చెప్పలేమమ్మా. అంటే బన్నీ ఓకే. అంటే పడనోళ్ళు ఓకే. ఎవడైనా కావచ్చు. వాళ్ళు కావాలని జై అల్లు అర్జున్ అని ఒక ట్యాగ్ చేసేసి రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నట్టు పోస్ట్ పెట్టడం. ఇప్పుడు వాళ్ళేమనుకోవాలి, అల్లు అర్జున్ ఫ్యాన్సే మమ్మల్ని తిడుతున్నారు అనుకోవాలి. ఓకే. ఆ మోటివ్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి సర్క్యులేట్ అవుతున్న పిచ్చి వార్త ఇది. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.